గవర్నర్ గారి ప్రసంగానికి శాసన మండలి సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కలిసి రావడం జరిగింది. కానీ ఆ సమయంలో ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం విధ్వంసం నుంచి వికాసంలోకి ఒక వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్, ఒక హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు అందించే దిశగా మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడడానికి సిద్ధమైన సమయంలో జగన్ అండ్ కో ఆ సభలకు విచ్చేసి 11 మంది అక్కడ లెస్ దాన్ 11 నిమిషాలు ఉండి వాళ్ళు సృష్టించిన విధ్వంసం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించారు. ఈ విషయంలో వైసీపీని ఇంకొకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నది ఏంటంటే, మీరు 5 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించడం ద్వారా ప్రజలు మీకు బుద్ధి చెప్పే విధంగా ఒక మ్యాండేట్ ఇస్తే 11 మందికే మిమ్మల్ని పరిమితం చేస్తే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మళ్ళీ అడుగుతూ సమావేశాలకి రాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడకుండా ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ఇంకొకసారి ఈ మీడియా ముఖంగా వాళ్ళ దృష్టికి